Hey guys, welcome back to my channel. This is Sujita Kirti, and if you are new to this channel, please do hit subscribe button below. అండ్ ఈ వీడియోలో నేనైతే మా దర్శనం ఎలా జరిగింది అండ్ లాస్ట్ డే మేము తిరుపతిలో ఎలా స్పెండ్ చేసాం అనేది చూపిద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ నేను ప్రీవియస్గా 2 వ్లాగ్స్ అయితే పోస్ట్ చేశాను కదా, లైక్ డే 1 అండ్ డే 2 తిరుమలలో ఏం చేసాము అండ్ ఎలా ట్రావెల్ చేసాము అవన్నీ. సో లాంగ్ వీకెండ్ అయితే మేము వెళ్ళాము, August 15th వీకెండ్. ఆల్రెడీ నేను అవి పోస్ట్ చేశాను. సో లాస్ట్ డే అయితే నాకు ఎడిటింగ్ అవ్వక సో చాలా టైం పట్టింది పోస్ట్ చేయడానికి, బట్ ఎనీవేస్ ఐ హ్యావ్ ఎడిటెడ్ అనమాట. సో దిస్ ఈజ్ ద 3rd డే, దట్ ఈస్ ఫైనల్ డే. ఏంటి అసలు నేనేంటి బాబు ఇంత మామలాగా ఉన్నాను, నువ్వు పెద్ద తీసేస్తున్నా. ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో చెప్పా కదా, లైక్ ఈరోజు అయితే మాకు దర్శనం ఉందని చెప్పేసి తిరుపతిలో. సో బేసిక్గా మాకైతే 6 o'clock ఇచ్చారనమాట స్లాట్. సో రెడీ అవ్వాలని చెప్పేసి కొంచెం ఎర్లీగానే లేచాము. లైక్ ఆల్రెడీ చూపించా కదా రూమ్ కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో. 6 మెంబర్స్కి ఒక రూమ్ అయితే అలోకేట్ చేశారు. సో అందరూ ఫ్రెష్ అవ్వాలి, సో అందరూ హెడ్ బాత్ కూడా చేయాలని చెప్పేసి ఆల్మోస్ట్ వోకప్ ఎట్ 3 o'clock అనమాట. సో 3 o'clockకి లేచి ఇంకా అందరూ 1 by 1 అలా ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యేసరికి ఆల్మోస్ట్ చాలా టైం అయిపోయింది. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేంత టైం కూడా లేదనమాట. అంటే లైక్ దర్శనం అయిపోయాక చేసుకుందాము, సో బ్రేక్ దర్శనమే కదా ఫాస్ట్గా అయిపోతుందని చెప్పేసి మేమైతే వెళ్ళి దర్శనం చేసుకున్నాము. దర్శనం అయితే మాకు ఆల్మోస్ట్ ఒక 1 hourలో అయిపోయింది. ఇంక రూమ్కి వచ్చి ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని ఇంక కిందకైతే వెళ్ళాలి కదా అని చెప్పేసి మేమైతే స్టార్ట్ అయ్యామన్నమాట కింద తిరుపతికి, తిరుమల నుంచి. సో కింద కూడా కొన్ని టెంపుల్స్ అయితే కవర్ చేద్దాము అని చెప్పి ఈ రోజు నైట్ అయితే మాకు బస్ చేసుకుందామని అనుకున్నాము, ఇంకా చేసుకోలేదు. బట్ ఆన్ ద వేలో లైక్ తిరుపతి వెళ్ళే దారిలో చేసుకుందామని అనుకున్నాము. ఇంకా బస్ చేసుకుని ఈరోజు నైట్ అయితే రిటర్న్ అవుదామని అనుకున్నాము. దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది అనమాట. లిటరల్లీ 1 hourలో అయిపోయింది. సో లైట్ గా డ్రిజిలింగ్ పడుతూ ఇంకా అలా బాగుందన్నమాట. ఇంకా నేనైతే అవుట్ఫిట్ వేసుకున్నాను అనమాట దర్శనానికి. కాకపోతే దీని మీద చున్నీ కూడా వేసుకున్నాను, గోల్డ్ కలర్ చున్నీ. సో ఈ అవుట్ఫిట్ అయితే నేను స్టిచ్ చేయించుకున్నాను. లైక్ ఇది లైక్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేద్దామని చెప్పి అనుకున్నాను, బట్ నాకైతే టైం లేదు. బట్ ఈ ఫ్యాబ్రిక్ మొత్తం నేనైతే కోటిలో తీసుకున్నాను. స్వాతి ఫ్యాబ్రిక్స్ అనే స్టోర్ నుంచి నేను మా ఫ్రెండ్ వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట. సో ఈ మోడల్ అయితే నేను పింట్రెస్ట్లో చూసి నేను సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలా స్టిచ్ చేయించుకున్నాను అనమాట, మాల్వికా రెడ్డి డిజైన్స్ అనే బొటిక్లో. సో ఆల్రెడీ ఆ పేజ్ నేను ట్యాగ్ చేశాను కొన్ని రీల్స్లో, మీకు ఐడియా ఉండే ఉంటుంది ఇన్ కేస్ మీరు ఇన్స్టాలో నన్ను ఫాలో అవుతుంటే కనుక. సో ఈ డ్రెస్ అయితే అంత పర్ఫెక్ట్గా వచ్చింది, నేను చెప్పినట్టు యాజ్ ఇట్ ఈస్ వచ్చింది అనమాట. సో నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. ఈ కలర్ కూడా చాలా సెట్ అయినట్టు అనిపించింది నాకు. కింద తిరుపతికి అయితే వచ్చేసామన్నమాట. సో కపిలతీర్థం టెంపుల్కి వెళ్దాము ఫస్ట్. అయితే మేమైతే ఒక డ్రైవర్ని మాట్లాడుకున్నాం అనమాట, తెలిసిన డ్రైవర్. సో తనే ఇంకా అన్ని టెంపుల్స్ తిప్పేసి ఇంకా లాస్ట్లో మమ్మల్ని బస్ ఎక్కించే వరకు ఉంటానన్నాడు. సో అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఆన్ ద వేలో ఈ టెంపుల్ తగిలిద్ది అని చెప్పేసి మేమైతే దీనికి వచ్చాము. అంటే కాణిపాకం వెళ్దాము అనేది మా మెయిన్ థీమ్ అనమాట. సో అది వెళ్ళే దారిలో ఈ టెంపుల్ కవర్ చేసాము. మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు కాబట్టి ఇంకా దారిలో స్వీట్ కార్న్ ఉంటే ఇంకా అది తీసుకుని దాంతో అయితే అడ్జస్ట్ అయ్యామన్నమాట ప్రెజెంట్. సో ఇంకా కపిలతీర్థంలో కూడా దర్శనం అయితే బాగానే జరిగింది. ఇంకా అది అయిపోయాక వేరే టెంపుల్కి వెళ్దామని చెప్పేసి మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. స్టార్ట్ అయ్యి కాణిపాకం అయితే వచ్చాము. ఇంకా కాణిపాకంలో కూడా దర్శనం అయితే అయిందనమాట, చాలా బాగా జరిగింది. అక్కడ కూడా లైక్ మా ఫ్రెండ్కి తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పేసి లైక్ చాలా ఫాస్ట్గా వెళ్ళాము. లైక్ ఒక 1/2 hourలో అయితే అయిపోయింది. ఇంకా అది అయిపోయాక బ్రేక్ఫాస్ట్ కూడా సరిగ్గా చేయలేదు కదా అని చెప్పేసి ఇంకా దగ్గరలోని రెస్టారెంట్కి అయితే వచ్చామన్నమాట. లైక్ ఆన్ ద వేలోని ఇది కూడా లైక్ కాణిపాకం నుంచి రిటర్న్ అవుతున్నాం అనమాట మళ్ళీ తిరుపతికి. సో ఇంకొక 2 temples ఉన్నాయి కదా, అవి కవర్ చేద్దామని చెప్పేసి. అండ్ మా ఫ్రెండ్స్కి ట్రైన్ కూడా ఉందన్నమాట, లైక్ శేషాద్రి ఎక్స్ప్రెస్, అవి ఎక్కించాలి కదా వాళ్ళని. సో అందుకని చెప్పేసి ఇంకా తిరుపతి అయితే రిటర్న్ అవుతున్నాము. సో రిటర్న్ అయ్యే దారిలో ఈ రెస్టారెంట్ అయితే మాకు కనిపించింది అనమాట. సో ఇక్కడైతే ఆగాము. సో ఈరోజు అయితే వెజ్జే కదా, ఇంకా తినాలి, దర్శనం అయితే చేసుకున్నాం కదా అని చెప్పేసి మీల్స్ అయితే ఆర్డర్ చేసామన్నమాట. ఇక్కడైతే 2 వెరైటీ మీల్స్ ఉన్నాయన్నమాట, లైక్ సౌత్ ఇండియన్ మీల్స్, నార్త్ ఇండియన్ మీల్స్ అని ఉన్నాయి. మేమైతే సౌత్ ఇండియన్ ప్రిఫర్ చేసాము. అవి కూడా అస్సలు అంటే అస్సలు బాగాలేదన్నమాట. దట్టు ఇంకా ఫుల్ ఆకలి మీద ఉన్నాం కదా, చెప్పా కదా ఎర్లీగా లేచాము, లైక్ 3 o'clock అలా లేచాము. ఇంకా అప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నాము. దట్టు బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, ఇంకా ఫుల్ టైర్డ్ అయి ఉన్నాం అనమాట.
ఇంకా హ్యాపీగా లంచ్ అన్నా చేద్దాము, లైక్ మీల్స్ అయితే కొంచెం కంఫర్టింగ్ ఫుడ్ కదా, సో అదైతే తిందాము ప్రశాంతంగా అని చెప్పేసి అది ఆర్డర్ చేసాము. అండ్ మా ఫ్రెండ్స్ ఇద్దరు ఫ్రైడ్ రైస్ కూడా ఆర్డర్ చేశారనమాట, లైక్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఒకటి, ఇంకొకటి కాజు ఫ్రైడ్ రైస్ అనుకుంటా. సో చెప్పాలంటే లిటరల్లీ మీల్స్ కంటే ఆ ఫ్రైడ్ రైస్ మచ్ బెటర్ అని చెప్పొచ్చు. బేసిక్గా ఎక్కడికి వెళ్ళినా కూడా మనం మీల్సే కొంచెం బెటర్గా ఉంటాయని అనిపించిద్ది కదా, కాకపోతే ఈ రోజు అయితే ఫుల్ డిసప్పాయింట్ అయ్యామన్నమాట. అస్సలు తినలేకపోయాము. ఆ ఆకలి మీద యాక్చువల్లీ ఏది తిన్నా కొంచెం బాగుంటుంది అనే ఫీలింగ్ ఉంటుంది కదా ఎవరికన్నా, కాకపోతే అస్సలు బాగాలేదన్నమాట ఫుడ్ అయితే ఈ రెస్టారెంట్లో. చపాతి తినమన్నది తిన్నాగా ఎంత ఆనందంగా ఎలా ఉండేది బాబోయ్. అదే బాగుండేదేమో. తిరుగులో ఉన్నారు. ఏం పడవ డాడీ ఇప్పుడే చేస్తాను డాడీ, భోజనం దగ్గర ఉన్నా. హలో, ఏదో పవిత్ర అంట హోటల్ అక్కడ ఉన్నా. అదే ఇంకా మంగతాయ గుడి చూడాలి కదా డాడీ, పద్మావతి గుడి అయిన చూడాలి కదా. చాలా వరుస చెప్పు. ఇదే అనమాట మేము వచ్చిన రెస్టారెంట్ అయితే. ఈ వీడియో క్లిప్స్ నేను వెళ్ళిపోయేటప్పుడు తీశాను. సో పవిత్ర గ్రాండ్ అని చెప్పేసి రోడ్ మీదే ఉందన్నమాట, లైక్ ఆన్ ద వేలో. సో ఇన్ కేస్ మీరు కనుక విజిట్ చేయాలనుకుంటే ఇదైతే అసలు నేను రికమెండ్ చేయను. అండ్ పక్కనే ఇంకా ఫుడ్ అయితే సరిగ్గా తినలేకపోయాను కదా, ఇంక అట్లీస్ట్ ఐస్ క్రీమ్ అన్న తిందామని చెప్పేసి అక్కడే పక్కనే ఉందన్నమాట ఐస్ క్రీమ్. సో అక్కడ కూడా యాక్చువల్లీ ఐస్ క్రీమ్ కూడా అంత బాగాలేదు. నేను ఎలా ఉన్న ఐస్ క్రీమ్స్ అయితే కొంచెమైనా తింటాను అనమాట. అంటే లైక్ బేసిక్గా నేను చాక్లెట్ ఫ్లేవర్ ఫ్యాన్ అయితే కాదు, సో అది తప్ప ఇంకే ఫ్లేవర్ ఇచ్చినా కూడా కొంచెం అయితే తింటాను. కాకపోతే ఇక్కడ అది కూడా అంతేం బాగాలేదు అనిపించింది. సో బట్ ఇంక అడ్జస్ట్ అవ్వాలి కదా, లైక్ ఏదో ఒకటి తినాలి కదా. సో ఫుడ్ కూడా సరిగ్గా తినలేదని చెప్పేసి ఇంక తీసుకొని తిన్నాను అనమాట. కానీ నట్స్ ఏవి నట్స్ కూడా లేదు, అందులో నట్స్ ఉంటే బాగుంది. నట్స్ ఇటాలియన్ ఆల్ఫ్రెడో వైట్ చిన్న స్పూన్. రోడ్డు మీద ఉన్నట్లేదా? రోడ్డు మీద ఉన్నట్లేదా? వెళ్ళిపో. అందుకే బాగుంది వ్యూ. పదండి పర్లేదు. స్వీట్ తక్కువ ఉంది కానీ నట్స్ లేవు. నట్స్ ఇంకా నెక్స్ట్ అయితే మా ఫ్రెండ్ని ట్రైన్ ఎక్కించేసి ఇంకా జైన్ టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. సో ఇంకా జైన్ టెంపుల్ అయిపోయాక ఇంకా దగ్గరలోనే ఉన్న రెస్టారెంట్కి అయితే వచ్చాము మళ్ళీని. ఇంకా సరిగ్గా అయితే ఏం తినలేదు కదా అని చెప్పేసి ఇంకా దారిలో కొన్ని టెంపుల్స్ కూడా కవర్ చేసాము. సో ఇంకా అవన్నీ అయిపోయాక పద్మావతి అమ్మవారి టెంపుల్ ఇంకా కొన్ని టెంపుల్స్ అనమాట, అవి కవర్ చేసి ఇంకా ఆ తర్వాత మేము ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాము. ఇంకా ఆ టెంపుల్లో దర్శనం అయితే చేసుకున్నాక ఇంకా మా బస్కి అయితే చాలా టైం ఉందన్నమాట, లైక్ అరౌండ్ 8:30 మేము బుక్ చేసాము. అందుకని చెప్పేసి ఇంకా టైం ఉంది కదా, ఇంటర్సిటీ బస్ అయితే నేను బుక్ చేసుకున్నాను. సో బేసిక్గా ఏంటంటే ఆల్మోస్ట్ 12 hours తీసుకుంటుంది, లైక్ తిరుపతి టు హైదరాబాద్ అనమాట. సో ఇంటర్సిటీలో అయితే లైక్ వాష్రూమ్ ఫెసిలిటీ ఉంటుంది కదా, సో సమ్వాట్ కంఫర్టబుల్ ఉంటుంది కంపేర్ టు అదర్ బస్సెస్ అని చెప్పేసి మేమైతే ఇంటర్సిటీ బుక్ చేసాము. సో ఇంకా అక్కడ దర్శనం అయ్యాక ఇంకా 8:30కి చాలా టైం ఉంది కదా, సో ఈ లోపు స్నాక్స్ ఏమైనా తిందామని చెప్పేసి లైక్ తిరుపతి సెంటర్లో లైక్ సర్కిల్ దగ్గర ఉన్న రెస్టారెంట్కి అయితే వచ్చామన్నమాట. సో ఇక్కడైతే పానీపూరి ఒకటి, పావ్ బాజీ ఒకటి ఆర్డర్ చేసాము. లిటరల్లీ నాకు ఏంటో అసలు ఈరోజు డే బాగాలేదన్న ఫీలింగ్ వస్తుంది. ఏ ఫుడ్ తిన్నా నాకైతే నచ్చట్లేదు, నాకే కాదు మా ఫ్రెండ్స్కి కూడా నచ్చట్లేదు. మేబీ ఫుడ్డే బాగాలేదేమో మరి ఇక్కడ, నాకైతే తెలియదు. ఈవెన్ పానీపూరి వాస్ టేస్టెడ్ సో బ్యాడ్ అనమాట, అస్సలు బాగాలేదు. బట్ ఎనీవేస్ ఇంకేం తినలేదు కాబట్టి ఇంక కష్టపడి అలా అయితే లైట్గా కంప్లీట్ చేసాము. ఫోన్ మాడుకుంటున్నారు పాప, బిజీ వస్తుంది చేసినప్పుడు. మీరు పడుకున్నారు కదా అందరూ, అప్పుడు కూడా నేను ఫోన్ మాట్లాడుకుంటున్నాను.
ఆ టీ అక్కడి నుంచి ఇది అయిపోయిందిగా. ఎలా ఉంది పానీపూరి? మన ఊర్లో 30 రూపాయలు 20 రూపాయలు పానీపూరి పెడతాం. టేస్ట్ ఫస్ట్ టేస్ట్ నువ్వు తాగుతాను దానిలో లేదు అక్కడ తాగుతా మళ్ళీ వేడిగా శ్రీనివాసం ఇచ్చారని పట్టుకెళ్ళి ఇచ్చేచ్చు కదా ఎవరొకరు. నేను ఎత్తి తీసుకోవడం మరి ఎవరికి ఎత్తి తీసుకుంటాను బొక్క తీసుకుంటాను. ఎలా ఉంది? దాంట్లో ముందర మ్యాటర్ ఏం లేదు. చూడవే ఏం చేస్తున్నావు చెప్పి నెక్స్ట్ కింద పెట్టుకుంటాం. ఓకే బా భలే ఉన్నాడు. ఎలా ఉంటుంది? ఇది ఇంకా చాలా ఎక్కువ 100 అనుకుంటాను. ఎందుకు కావాలి? అప్పుడు నీ వీడియోస్ పబ్లిష్ కూడా అయిపోతున్నాయి కీర్తి ఫాస్ట్గా. దానికి పెట్టండి తీసా వీడియో. స్నాప్ పెట్టానంటే దాన్ని చంపేస్తుంది అన్నారు. గ్రూప్లో పెట్టండి కావ్యం మీరు ఏం చేస్తున్నారు కానీ ఇప్పుడు వెళ్ళేవరకు వెళ్ళాలనుకోవాలి. మనం ఏం చేస్తాం ఇంటికి వెళ్ళాలా? తర్వాత నువ్వే చేయాలనుకుంటున్నా. ఏమైనా ఫుడ్ అరేంజ్ అయిందా ఉందా ఏంటి అడిగారు. ఏమ్మా ఫుడ్ ఉందా? వచ్చాం కదా తిని వెళ్తున్నాం. అదే అనుకుంటా శ్రీవారి మెట్లు కాదా? అవేనండి మెట్లు. ఇంకా స్నాక్స్ అయితే తిన్నాక ఇంకా కొన్ని టెంపుల్స్ కవర్ చేద్దాము దగ్గరలో ఉన్నాయని అన్నారని చెప్పేసి ఇంకా కొండ మీద ఒక టెంపుల్ చూపించా కదా నేను ఇందాక. సో అదైతే కవర్ చేసాము. ఇంకా అది అయిపోయాక డిన్నర్ చేసేసి ఇంకా బస్ దగ్గరికి వెళ్దామని అనుకున్నాము. ఎందుకంటే 8:30కి అలా అని చెప్పా కదా బస్సు. ఇంకా డిన్నర్ స్టాప్ కూడా ఏం లేదనమాట బస్సులో. సో ఇంక దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి అయితే వచ్చామన్నమాట. సో ఇంక ఇక్కడ డిన్నర్ చేసేసి స్టార్ట్ అవుదామని చెప్పేసి ఇంక ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేసుకున్నాము. కొంచెం లైట్గా ఉంటుందని చెప్పి. ఈ రెస్టారెంట్ అయితే మా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది అనమాట. అంటే తను రెగ్యులర్గా తిరుపతి అయితే విజిట్ చేస్తూ ఉంటుంది. సో రీసెంట్గా ఈ PS4 రెస్టారెంట్కి వచ్చానని చెప్పిందని చెప్పేసి ఇంకా మేమైతే వెళ్ళలేదు ఈ రెస్టారెంట్కి ఎప్పుడు. సో ఇదే ఫస్ట్ టైం అనమాట. సో ట్రై చేద్దాం కదా సజెస్ట్ చేసింది కదా అని చెప్పేసి వచ్చాము. సో ఇక్కడైతే కొన్ని జ్యూసెస్ అలాంగ్ విత్ జ్యూసెస్ మేము కొంచెం బ్రేక్ఫాస్ట్ అయితే ఆర్డర్ చేసాము. సర్వీస్ అయితే కొంచెం స్లోగానే ఉంది. ఎందుకంటే చాలా రష్గా ఉందన్నమాట రెస్టారెంట్ మొత్తం. సో సర్వీస్ లేట్గా ఉన్నా కూడా ఫుడ్ అయితే బాగుంటుంది అని అనుకున్నాము. బట్ నాట్ అప్ టు ద మార్క్ అనమాట. లైక్ 100% బాగుందని నేను చెప్పను. బట్ ఓకే సో తినేటట్లే ఉంది. సో ఇంకా కొంచెం బ్రేక్ఫాస్ట్ అయితే ఆర్డర్ చేసాము లైట్గా ఉంటుందని చెప్పేసి.
కావ్య ఇచ్చానండి, కావ్య ఇచ్చింది నువ్వు ఇచ్చేది అయితే అదే ఆ 200 ఒకటి ఇంకొక 100 తీసుకున్నాడు రా. ఒక చోటేమో చైన్స్ తీసుకున్నాడు, అది ఎవరో పోలీసు వాడికి ఇచ్చాడు కాబట్టి ఇక్కడ అడగంలే కానీ నేను ఒక చోట 200 అంత ఇచ్చా. ఇక్కడ కావ్య ఇచ్చానండి, కావ్య ఇచ్చింది నువ్వు ఇచ్చేది నేను అడగాలని చెప్తే కావ్య అయితే అదే. అండ్ మేమైతే అక్కడ డిన్నర్ చేశాక బస్ అయితే ఎక్కేసామన్నమాట. ఇంక బస్ ఎక్కాక ఆల్రెడీ మార్నింగ్ నుంచి ఫుల్ టైర్డ్ అయి ఉన్నాను కదా, సో ఇంక వెంటనే నిద్ర వచ్చేసింది, ఇంకా పడుకుండిపోయాను అనమాట. సో అలా జరిగిందనమాట మా తిరుపతి జర్నీ అయితే. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. లాస్ట్ వ్లాగ్ అనమాట తిరుమలలో ప్రెజెంట్ అయితే. విల్ క్యాచ్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.